హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈరోజు ఉపన్యాసంలో లిప్స్టిక్ ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. లిప్స్టిక్ కూడా మేకప్లోని ఒక ముఖ్య భాగమే. ఒక్కోసారి మేకప్ అయి ఫోటో సెషన్ చేసిన తర్వాత కూడా లిప్స్టిక్ కలర్ వేరే ఉంటే బాగుండునేమో అనిపించవచ్చు. అటువంటిప్పుడు ఫోటో రీటచ్లో లిప్స్టిక్ కలర్ చేంజ్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా లిప్స్ని లాసర్ టూల్తో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి సాలిడ్ కలర్ క్రియేట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా బ్లూ వస్తుంది. దాన్ని రోజ్ కలర్కి మార్చడం కోసం కోడ్లో FF007F టైప్ చేసి ఓకే చేసుకోవాలి. ఈ లేయర్ బ్లెండ్ మోడ్ని ఇలాగా మల్టిప్లైలో పెట్టుకోవాలి. ఎక్సెస్ కలర్ రిమూవ్ చేయడం కోసం లేయర్ మార్క్ సెలెక్ట్ చేసుకుని ఫోర్గ్రౌండ్ బ్లాక్ సెట్ చేసుకుని పెయింట్ బ్రష్తో ఇలా ఎక్సెస్ వచ్చిన చోట పెయింట్ చేసుకోవాలి. లేయర్ని డబుల్ క్లిక్ చేసి లేయర్ స్టైల్స్ ప్యాలెట్ ఓపెన్ చేసుకోవాలి. బ్లెండ్ ఆప్షన్స్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుని అండర్ లేయింగ్ లేయర్ స్లైడర్ యొక్క వైట్ పాయింట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకుని లేయర్ బ్లెండ్ మోడ్ని మల్టిప్లై నుంచి స్క్రీన్లోకి మార్చుకోవాలి. ఈ లేయర్ని డబుల్ క్లిక్ చేసి లేయర్ స్టైల్స్ ప్యాలెట్ ఓపెన్ చేసుకుని ఇందులో బ్లెండ్ ఆప్షన్స్ ట్యాబ్ సెలెక్ట్లో పెట్టుకొని అండర్ లేయింగ్ లేయర్ స్లైడర్ యొక్క వైట్ పాయింట్ని 0 చేసుకుని బ్లాక్ పాయింట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ని గ్రూప్ చేసుకోవాలి. చూసారా బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్? ఒకవేళ లిప్స్టిక్ కలర్ మరీ ఎక్కువైంది అనిపిస్తే గ్రూప్ యొక్క ఒపాసిటీ మీకు కావాల్సినంతగా తగ్గించుకోండి.